హలో, నమస్కారం అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు కుమారి అండి. కుమారి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము రామవరపాడు అండి. ఓకే అండి కుమారి గారు, మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి మేడం. మీ బాబు గురించి. ఆ, మీ బాబు పేరు చెప్పండి అమ్మా. పేరు జగత్ ప్రణయ్ అండి. జగత్ ప్రణయ్. ఎప్పుడు జన్మించారు? డేట్ ఆఫ్ బర్త్? 16/3/2007. 16/3/2007. మధ్యాహ్నం 1:37. మధ్యాహ్నం 1:37. ప్లేస్ చెప్తారా? ప్లేస్ వచ్చి నూజివేడు మేడం. ఓకే అమ్మా, మరి మీ బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారికి తెలియచేయండి. సాయిరామ్ అమ్మా. సాయిరామ్ గురువు గారు. ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మా బాబు గురించి గురువు గారు. ఈ బాబు శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అమ్మా. శ్రవణ నక్షత్రం 4వ పాదంలో మకర రాశిలో శుక్రవారం నాడు జన్మించారు, అవునా? అవునండి. ఓకే, ఈ బాబు జాతకంలో మంచి ధన జాతకుడమ్మా. కాకపోతే మొండి పట్టుదల ఉంటుంది. అంటే నేను అనుకున్నదే చేయాలి, అనుకున్న విధంగానే ఉండాలని. ఇప్పుడు ఎవరు చెప్పినా వింటాడు, కానీ తను అనుకున్న చేయడానికే ఇంపార్టెన్స్ ఇస్తాడు. దానివల్ల కొన్ని ముఖ్యమైన విషయాలలో ఆ మొండి పట్టుదల వల్ల తను గొప్పగా జీవించాల్సిన పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణం అవుతుంది. ఇతని జాతకంలో సక్సెస్ అవ్వాలి అంటే ఇతను ప్రస్తుతం రాహు మహర్దశలో బుధుని యొక్క అంతర్భుక్తి జరుగుతుందమ్మా. ప్రతినిత్యము దుర్గాదేవికి సంబంధించి ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ప్రతి బుధవారం నాడు గణపతి ఆలయంలో గరికతో మీ బాబు పేరు మీద తల్లిగా మీరైనా పూజ చేయించుకోవచ్చు, లేదా ప్రత్యేకంగా ఆ బాబైనా వెళ్ళి పూజ చేయించుకోవచ్చు. ఇలా ఎవరు చేసినా ఆ బాబు జీవితంలో భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో పొరపాట్లు జరగకుండా గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి గురుగారు మీరు అడిగిన సమస్యకి